అధికారంలోకి రావడానికి 1,00,000 హామీలిస్తాం, అన్ని అమలు చేస్తామా ఏంటి? ఓ మూవీలో ఈ డైలాగ్ గుర్తుందా? సరిగ్గా ఆయన కూడా అంతే. పార్టీ మేనిఫెస్టోతో పాటు ఆయన కూడా సొంత మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లారు. తీరా ఎమ్మెల్యే అయ్యాక హామీలు అట్టకెక్కించారు. ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. బిఎల్ఆర్ ఫౌండేషన్ పేరుతో మిర్యాలగూడలో సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజలకు సుపరిచితులయ్యారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. కరోనా కాలంలో ఆనందయ్య మందు పంపిణీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు, సొంత డబ్బుతో ఆర్థిక అవసరాలు తీరుస్తూ గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా నాటి మాట. ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన స్టైలే మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థులంతా పార్టీ మేనిఫెస్టో, లోకల్ గా ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను మాత్రమే జనంలోకి తీసుకుపోగా, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం సొంత మేనిఫెస్టో అంటూ తెగ హడావిడి చేశారు. ఆయన ఓన్ మేనిఫెస్టో ఓటర్లను ఆకర్షించింది కూడా. ఓ విధంగా చెప్పాలంటే ఆయనకు సక్సెస్ నిచ్చింది. ఇప్పుడు ఆయన వ్యవహారం ఏరు దాటాక బోడమల్లన్న సామెత మాదిరి తయారైందని మిర్యాలగూడ జనం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. బిఎల్ఆర్ బ్రదర్స్ మేనిఫెస్టో 2024 అంటూ కరపత్రాలు రిలీజ్ చేశారు. ప్రజల కాళ్లు మొక్కైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుదామని బిగ్ డైలాగ్ వదిలారు. ఇక బత్తుల హామీలోని అంశాలు చూస్తే హైదరాబాద్ కు సముద్రాన్ని తీసుకొస్తా అని ఓ మూవీ డైలాగ్ గుర్తొస్తుంది. 18 హామీలతో కూడిన అంశాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు బత్తుల. ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేగా 2.5 ఏళ్ల పదవీకాలం పూర్తయినా ఆ 18 హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలైన దాఖలాలు లేవు. మిర్యాలగూడ జిల్లా సాధన కోసం కృషి చేస్తానన్నారు బత్తుల. నిరుపేదల కోసం దసరా కానుక అంటూ ఆఫర్ ఇచ్చారు. విద్యా, వైద్యం, హైందవ అంటూ సామాజిక సేవల్లో తేలిపోతానని గొప్ప గొప్ప డైలాగులు వదిలారు. ముస్లిం, క్రిస్టియన్ కులాల అభివృద్ధి, యువజన, కార్మిక సేవ, మున్సిపాలిటీ, మండలాల అభివృద్ధి కోసం తన ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేస్తానని హామీలో పేర్కొన్నారు. సామాజిక ఉత్సవ సేవ, ప్రజా పోరాట సేవ, నిత్య సేవలు, అనాథల సేవ అంటూ అబ్బో బత్తుల ఇచ్చిన హామీలు చూసి అంతా వారేవా అన్నారు. తీరా చూస్తే హామీల వర్షం కురిపించి 2.5 ఏళ్లైనా ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరలేదు. చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ, పెరగన్నం తప్ప ఆయనిచ్చిన మిగిలిన హామీలు ఒక్కటి అమలు కాలేదు. అరచేతిలో వైకుంఠం చూపి చేతులెత్తేసిన ఎమ్మెల్యే బత్తుల వైఖరిని ఏకిపారేస్తున్నారు మిర్యాలగూడ ప్రజలు. హామీలిచ్చే ముందు చూసుకోవాలి కదా అంటూ కొందరు సెటాలేస్తున్నారు. మీ సొంత మేనిఫెస్టోను ఒకసారి చదువుకోండి అంటూ వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. ఇప్పటికైనా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన మేనిఫెస్టో అంశాలపై ఆత్మ పరిశీలన చేసుకుంటారో లేదో మరి.